అప్పుడే పుట్టిన చిన్నారిని విక్రయించిన కేసులో ఇద్దరు వైద్యులతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు కామారెడ్డి పోలీసులు. పెళ్లికి ముందే గర్భవతి అయిన యువతి ఓ హాస్పిటల్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుని నవజాత శిశువును వదిలించుకున్నట్టుగా విచారణలో తేలింది. యువతికి 2 నెలల క్రితమే పెళ్లవడంతో భర్తకు తెలియకుండా గర్భం తీయించుకునేందుకు ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాకపోవడంతో యువతి భర్త ఫిర్యాదుతో వ్యవహారం బయటకు వచ్చింది. 2 లక్షల రూపాయలకు ఓ హాస్పిటల్లో బేరం కుదుర్చుకోగా అక్కడి సిబ్బంది ఆ శిశువును విక్రయానికి పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ లావణ్య అనే అమ్మాయి తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆమె అని, ఈమె ఇదే సంవత్సరము 2024 ఫిబ్రవరిలో పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఈ సంవత్సరము ఏప్రిల్ నెల 8వ తారీఖు నాడు కామారెడ్డిలోని ఒక వైద్యశాలలో ఆమెకు గర్భం దాల్చిందనే విషయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి అని చెప్పి డాక్టర్లు తెలియగా, ఆ విషయాన్ని భర్త అయినటువంటి మహేష్ పెళ్ళై 2 నెలలే అయింది, అప్పటికే ఎలా అని చెప్పేసినని భార్యను నిలదీయగా వేరే వారి ద్వారా ఆమెకు గర్భం వచ్చిందని తెలపడము.